నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. ఉక్కు ఊసేలేదట, రాష్ట్ర ప్రజల మనోభావాలను పట్టని ప్రధాని, సంపన్న ఏపీ లక్ష్యం అంటూ ప్రకటన. విశాఖ స్టీల్ గురించి పెదవిప్పని చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మిట్టల్ స్టీల్ గురించి మాట్లాడిన సీఎం, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం. ఉక్కు ఊసేలేదు, రాష్ట్ర ప్రజల మనోభావాలు పట్టని ప్రధాని అంటే మనోభావాలు పడతాయని కూడా అనుకుంటే అసలు రాష్ట్ర ప్రజల మనోభావాలు ప్రధానికి కాదు, మనకి ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పట్టినప్పుడు ఢిల్లీలో ఉన్న ఆయనకి ఏం పట్టింది? ఆయనకు పడుతుంది. వీళ్ళకి నిజంగానే రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర ప్రజల మనోభావాల గురించి, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడాలి, ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలి అని ఉంటే ప్రధానమంత్రి ప్రోగ్రాం షెడ్యూల్ అయిన రోజు ఆయన కండిషన్ పెట్టేవాళ్ళు. మీరు విశాఖపట్నంలో అడుగు పెడితే విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయట్లేదని ప్రకటన చేసి పోవాలి సార్ అని చెప్పేటోళ్ళు. వీళ్ళకి ఆ దమ్ము, ధైర్యం, గట్స్ ఉన్నాయా? వీళ్ళే మీరు ఏం మాట్లాడారు పైన పర్లా, మిట్టల గురించి మాట్లాడండి అవసరమైతే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న మిట్టల గురించి మాట్లాడండి, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాను. కొన్ని సంవత్సరాలుగా అనేక రూపాల్లో నిరసనలు, నిరాహారదీక్షలు, ధర్నాలు, ర్యాలీలు చేస్తాను. ఒక్క మాట అంటే ఒక్క మాట మార్పు కోసం రాజకీయ పార్టీ పెట్టానే పవన్ కళ్యాణ్ గారు కానీ, నాకు విజన్ 2047 ఉందని చెప్పే చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధానమంత్రి వికసిత్ భారత్ అంటాడు ఆయన చెప్పలే. ఈ ముగ్గురే మొత్తానికైతే ఈ ఉక్కు ఊసి లేకుండా అయితే చేశారు. ఘనంగా ఇవాళ ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలు, తెలుగుదేశం పార్టీకి భజన చేసే పత్రికలు అక్కడ నవశకం స్టార్ట్ అయిందని ఒక ఆయన, ఇంకొక ఆయన అయితే అసలు ఇది సువర్ణ అక్షరాలతో లిఖించదగా రోజట. ఏముంది? ఏమైనా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగిందా? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చిందా? ప్రధానమంత్రి వచ్చి ఇచ్చిండా? ప్రత్యేక ప్యాకేజీ ఒక 5 లక్షల కోట్లు ఇచ్చిపోయిందా? దేనికి సువర్ణ అక్షరాలతో లిఖించాలి? 2,08,545 అని చెప్తుండే ఒక ఆయన నిన్న టీవీలో, ఒక ఛానల్లో. ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయి అని. అరే నాయన, 5 లక్షల కోట్లు ప్యాకేజ్ ఇచ్చినామని సరిపోయేటట్లేదు. ప్రత్యేక హోదా ఇస్తే మంచిది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పెద్ద ఎత్తున ప్రజల్లో మనోభావాల్లో ఉంది. అది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టారు. దాని గురించి మాట్లాడేటోళ్ళు. ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు, కానీ మిట్టల గురించి మాట్లాడతారు. ఎక్కడో పండుకున్న మిట్టల గురించి ఎందుకు మాట్లాడతారు అంటే పెట్టుబడిదారి, పారిశ్రామికవేత్త, ప్రైవేటు అంటే ప్రైవేటీకరణ మీ విజన్. పబ్లిక్ని మంట కలిపి ప్రైవేటీకరణ చేయడం మీ విజను. కాబట్టే ఉక్కు ఊసే ఉండదు. పలు ప్రాజెక్టులు శంకుస్థాపన అయితే చేశారట. ప్రధాని పర్యటన నిరసన కూడా వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ తగదని, బల్క్ డ్రగ్ పార్క్ వద్దని ఆందోళనలు. అక్కడ వాళ్ళ బోనీన పరిస్థితి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి. మోడీ మహా మోసం చేసిండని విశాఖ పర్యటనపై సిపిఎం పార్టీ కూడా మండిపడ్డది. ఇది ఒక వార్త అయితే, ఇంకొక వార్త సిపిఎస్ రద్దు చేయాల్సిందే, ప్రాథమిక పాఠశాల వ్యవస్థను పునరుద్ధరించాలి, యూటీఎఫ్ స్వర్ణోత్సవాల రాష్ట్ర మహాసభ డిమాండ్. బకాయిల కోసం ఫిబ్రవరి 17 నుంచి ఆందోళన. ఇది నిన్న సిపిఎస్ అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని, ప్రాథమిక పాఠశాల వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ స్వర్ణోత్సవాల రాష్ట్ర మహాసభ తీర్మానం చేసింది. కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాల 4 రోజుల పాటు జరిగిన ఈ మహాసభ బుధవారం ముగిసింది. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన చివరి రోజు ప్రతినిధి సభలో ఇది జరిగిందట. యూటీఎఫ్ అధ్యక్షునిగా నక్కా వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీగా కేఎస్ఎస్ ప్రసాద్ అట. నూతన కమిటీ ఎన్నికైంది. దీని గురించి సిపిఎస్ రద్దు చేయాలి, ఓపీఎస్ పెట్టాలని ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల సమయంలో వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు ప్రభుత్వ ఎంప్లాయీస్. దీనికి సంబంధించి ఈ నక్కా వెంకటేశ్వర్లు గారు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైంది నిన్న. ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సిపిఎస్, ఓపీఎస్ ఏంది, ప్రభుత్వం ఏమంటుంది అనేది. నిన్న కాకినాడలో జరిగిందట పిఆర్ ప్రభుత్వ కళాశాల వాళ్ళ మహాసభలు, స్వర్ణోత్సవ మహాసభలు. నక్కా వెంకటేశ్వర్ల గారు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. హలో నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నేను శ్రీనివాస్, జర్నలిస్ట్, ఈహా టీవీ నుంచి సార్. మీరు లైవ్లో ఉన్నారు సార్. సార్, ఈరోజు ప్రజాశక్తిలో ఒక వార్త వచ్చింది మీది. మీరు నూతనంగా యూటీఎఫ్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ముందుగా ఈహా టీవీ పక్షాన కంగ్రాట్స్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సిపిఎస్ను రద్దు చేయాలి, ఓపీఎస్ పెట్టాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తారు. నిన్న మీ స్వర్ణోత్సవాల మహాసభలో కూడా అది ఒక తీర్మానం చేశారు.
ఏంటి అసలు ఏమంటున్నాయి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు? ప్రతి ఎన్నిక వచ్చినప్పుడు ఇది ఒక ఎజెండా అవుతుంది, ఓపీఎస్ సిపిఎస్. సార్, ఇవి 2002లో సిపిఎస్ తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసినప్పుడే యూటీఎఫ్ గా ప్రజా సంఘాలుగా వ్యతిరేకించాం. ఆ రోజు ప్రభుత్వం కానీ ఉపాధ్యాయులు ఉద్యోగులు కానీ అంత పెద్ద దాని యొక్క ఇబ్బందికర పరిస్థితిని ఏమి గుర్తించకపోవడం వల్ల అంత ఉద్యమాలు ఉధృతంగా జరగలేదు. ఓకే సార్. సార్, పరిస్థితులు రేపు భవిష్యత్తులో రిటైర్డ్ అయిన తర్వాత 1200, 1600, 1800 మాత్రమే అమౌంట్స్ రావటం, పాత పెన్షన్ లో ఉండేటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు ఇది ఎక్కడో సిపిఎస్ ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున పోరాటాలకి సిద్ధపడ్డాం. ఇప్పటి సందర్భంలో 2019 ఎన్నికల్లో సిపిఎస్ రద్దు చేస్తావా, గద్దె దిగుతావా అనేటువంటి పేరుతో యూటీఎఫ్ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించింది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సిపిఎస్ రద్దు చేయడానికి సిద్ధపడలేదు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి వారం రోజుల్లో రద్దు చేస్తానని అధికారంలోకి 2019లో వచ్చారు. వారు వచ్చిన తర్వాత వారం పోయింది, 5 సంవత్సరాలైనా దాన్ని రద్దు చేయకుండా జీపీఎస్ అనే మరో నూతన విధానాన్ని తీసుకొస్తున్నాం. ఇది మెరుగైన విధానం. 30 గతంలో ఉండేదానికంటే 50% కంట్రిబ్యూషన్ పెన్షన్ మీకు ఇస్తాం అనేటువంటి పద్ధతితో చెప్పారు. అది కూడా సిపిఎస్ విధానం లాగానే ఉంది తప్ప అది జీపీఎస్ మెరుగైంది కాదు. దాన్ని కూడా వ్యతిరేకిస్తామని చెప్పిన ఒక చట్టాన్ని తయారు చేశారు. కానీ ఆ ప్రభుత్వం చట్టాన్ని బహిరంగ పరచకుండానే 2024లో తన ఓడిపోయింది. 2024కి ముందు కూడా ప్రస్తుతం తెలుగుదేశం కూటమి నాయకత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పింది సిపిఎస్ కంటే మెరుగైన విధానాన్ని మేము తీసుకొస్తాం అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన కరెక్ట్ గా ఒక నెల రోజుల్లోనే మళ్ళీ జీపీఎస్ చట్టాన్ని ఓపెన్ గా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దానికి మేము యూటీఎఫ్ గా ప్రతినిధులు దగ్ధం చేసాం. జీపీఎస్ చట్టాన్ని ప్రస్తుతం అబైన్స్ లో పెట్టారు. నేను చెప్పదలసింది ఏంటంటే వాళ్ళ సిపిఎస్, జీపీఎస్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యూపీఎస్ ఏవైనా సరే ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి కంట్రిబ్యూషన్ కట్టించుకునే విధానం. ఇది పాత పెన్షన్ కి ఎలాంటి సాటి కాదు. పాత పెన్షన్ లో ఎలాంటి కంట్రిబ్యూషన్ లేకుండా 30 సంవత్సరాలు సేవ చేస్తున్నాం కనుక ఆ తర్వాత ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అది హక్కు వ్యక్తి కాదనేది సుప్రీంకోర్టులో చెప్పిన తీర్పుకు అనుగుణంగానే మా పెన్షన్ పాత పెన్షన్ కావాలని కోరుతా ఉన్నాం. ఇవాళ రాజకీయ పార్టీల్లో కూడా ఇప్పటికీ సిపిఎం, సిపిఐల వామపక్షాల వరకు పాత పెన్షన్ కావాలనే స్టాండ్ లో ఉన్న మిగిలిన పక్షాలు కానీ మేధావి వర్గంగా ఉండేటువంటి వాళ్ళు సిపిఎస్ ఇస్తే, ఓపీఎస్ ఇస్తే ఆర్థిక వ్యవస్థ అంతా ఇబ్బంది పడిపోతుంది అనేటువంటిది చెప్తా ఉన్నారు. ఇది సరికాదు. ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయులకి పాత పెన్షన్ కావాలనేటువంటిదే మా డిమాండ్. దానికోసం రేపు ఫిబ్రవరి నుంచి ఒక పోరాట కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలనేది మా మహాసభలో తీర్మానం చేసింది. సరే, సుప్రీంకోర్టు ఏదో చెప్పింది అన్నారు. 1982లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమంటే ఉద్యోగ ఉపాధ్యాయులు 30 సంవత్సరాల పాటు సేవ చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాలనేది. ఈ పెన్షన్ అనేది ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కు తప్ప ఇది ప్రభుత్వాల పాలకుల భిక్ష కాదు అనేది స్పష్టంగా ఆ రోజు చంద్రచూడ్ గారు, వైవి చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి తీర్పు. అది ఉందా సార్? ఇప్పుడు జడ్జిమెంట్ ఉందా ఫోర్స్ లోనే? జడ్జిమెంట్స్ ఉంది సార్, ఫోర్స్ లోనే ఉంది. కానీ ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రజలు ఉద్యోగ ఉపాధ్యాయుల దగ్గర బాధ్యత నుంచి తప్పుకునే దానిలో భాగంగా ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కూడా గ్యారంటీ ఏమి లేదు. గ్యారంటీ పెన్షన్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం. అందుకని ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి ₹1 కూడా కట్టించుకొని పెన్షన్, పాత పెన్షన్ కావాలనేది మా డిమాండ్. దానికోసం మేము గతంలో పోరాటం చేసాం. కేసులు కూడా మా మీద బనాయించే పరిస్థితి చేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ఇప్పుడు కలిశారా మీరు, మీ డెలిగేషన్ ఏమన్నా? మేము యూటీఎఫ్ గా ఇప్పుడు 2 సార్లు కలిసాం. మేము పరిశీలిస్తాం, తప్పకుండా మెరుగైన విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ మా వైపు నుంచి పాత పెన్షన్ ఇస్తేనే మెరుగైన విధానం, సిపిఎం తప్ప మరొక విధానం కాదు, దీన్ని పరిశీలించాలని చెప్పాం. దాన్ని మళ్ళీ మీతో అందరితోటి సంఘాలతో మాట్లాడి సానుకూల నిర్ణయం చేస్తామనేటువంటి ప్రభుత్వ వైపు నుంచి చెప్పిన మాట సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ డిమాండ్ నెరవేరాలనేది మా ఈహా టీవీ కూడా కోరుకుంటుంది. మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆయన చెప్తున్న పరిస్థితి ఓపీఎస్ కోసం ఫిబ్రవరి నుంచి ఒక ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకుంటున్నారట. ఇది ప్రజాశక్తికి సంబంధించి. నెక్స్ట్ సాక్షి పేపర్. ఏడుగొండలవాడ ఎంత ఘోరం, ఎంత ఘోరం.
ఎవరి నేరం ఇది, ఎంతటి పాపం ఇది? వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలట, 6 మృతి, 10ల సంఖ్యలో భక్తులకు గాయాలు. తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద ఉదయం నుంచే పోటెత్తిన లక్షలాది భక్తులు. రాత్రి 8:35 ఒకసారిగా గేట్లు ఓపెన్. దూసుకెళ్లిన భక్తజనం క్యూ లైన్ల నిర్వహణలో చేతులెత్తేసిన అధికారులు. అడుగడుగున నిర్లక్ష్యం, ఫలితంగా తోపులాట. నలిగిపోయిన వృద్ధులు, చిన్నారులు, మహిళలు. రుయా స్విమ్స్ ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు. భక్తుల ఆర్తనాదాలతో దద్దరిల్లిన ఆధ్యాత్మిక నగరం అని చెప్పి ఏడుగొండలవాడ. ఎంత ఘోరం, ఎంత ఘోరం అంటే ఇది స్పష్టంగా అసలు అక్కడ రుయా ఆసుపత్రి కానీ స్విమ్స్ ఆసుపత్రి దగ్గర నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో కొన్ని వీడియోలు వచ్చినాయి. ఆ ఆర్తనాదాలు, వాళ్ళ ఘోష చూస్తే గుండె బరువెక్కిపోయింది. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని చెప్పి ప్రతి మనిషి ఈ జన్మకి అదొక సార్థకత అన్నట్టు. మనిషి ఒక జన్మలో అది ఒక్కసారి దర్శనం చేసుకుంటూ చాలని ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ఆ టికెట్ల కోసం పోయారు. 10వ తారీఖు రోజు ఉంది వైకుంఠ ఏకాదశి. ఒక సిస్టమ్ లేదు, లేదు. మార్నింగ్ 5 o'clock అసలు ఈ ఘటన ఎట జరిగిందంటే అధికారుల నిర్లక్ష్యం ఎంత స్పష్టంగా కనపడుతుందంటే అంత స్పష్టంగా. అధికారులు అక్కడున్న హయ్యర్ అఫీషియల్స్ కూడా మానిటరింగ్ లేదు. మార్నింగ్ 5 గంటలకు కౌంటర్ పెట్టారట. అంటే టికెట్లు ఇవ్వటం కాదు, జస్ట్ క్యూలో నిలబెట్టడం. మార్నింగ్ 5 గంటల నుంచి 8 గంటలకు ఇస్తారేమని, 9 గంటలకు ఇస్తారేమని, 10, సాయంత్రం 5 గంటలు, 6 గంటల దాకా కూడా చూశారు. ఫ్లోటింగ్, విపరీతమైన ఫ్లోటింగ్. రాత్రి 8:30 అప్పుడు ఒక్కసారి గేట్లు తెరిచారట. ఎవడన్నా మనిషి అన్నాడు, సోయి ఉన్నాడు, ఉదయం 5 గంటలు ఎక్కడ, రాత్రి 8:30 గంటలు ఎక్కడ? ఉదయం 5 గంటల నుంచి మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు మీరు అందులో వేసి కుక్కేసి బస్తాలు వేసినట్టు వాళ్ళకి తాగటానికి నీళ్ళు లేవు, తినటానికి ఫుడ్ లేదు, గాలి లేదు, వెలుతురు లేదు. ఒక్కసారే ఆపి వదిలితే 8:30 అప్పుడు తొక్కిసలాడ జరగకపోతే ఏం జరిగింది? ఏమనుకున్నారు? అసలు మీరు లైన్ ఒకటి మెయింటైన్ చేయండి. మీరు 8:30కి ఇచ్చేటప్పుడు ఈవినింగ్ 6కి పెట్టాల్సి ఉండే. ఉదయం 5 గంటల నుంచి అట ఒక్క ఆఫీసర్ కూడా అటు తిరిగి చూసిన వాళ్ళు లేడు. పోలీసులు తిరిగి చూసిన వాళ్ళు లేరు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు రావటం, సంజాయించడం, వెళ్ళిపోవడం తప్ప టీటీడీకి సంబంధించిన యంత్రాంగం ఏంటి అసలు? కనీసం మనం మార్నింగ్ 5 నుంచి ఇక్కడ లైన్లో నిలబెట్టిన వాళ్ళ తిండి ఏంది, తిప్పలేంది, వాళ్ళ తొక్కేసలాట ఏంది, అసలు ఏమి ఇబ్బంది పడతానని ఎవడని అడిగిండా? తీవ్రమైన వాగ్వాదం కూడా పెట్టుకుంటారు ప్రజలు. అక్కడ ఏంది మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళారు, ఇదిగో ఇస్తున్నారు, అదిగో ఇస్తున్నారు, ఇదిగో ఇస్తున్నారని అసలు అడుగడుగునే హింస పెట్టారట. ఆ టైంలో రాత్రి 7:30 ఆ టైంలో అట అక్కడున్న స్టాఫ్ కంప్యూటర్ దగ్గర ఏదో సరి చేసుకుంటున్నారట. వాళ్ళు కంప్యూటర్ దగ్గరకు వస్తే జనరల్గా ఏమనుకుంటారు, టికెట్లు ఇస్తారని ఒక్కసారి అలజల్లేసింది. ఆయన టికెట్లకు రాలే, కనీసం అనౌన్స్ చేయలే, మేము ఇప్పుడు టికెట్లు ఇవ్వట్లేదు, మీరు ఎవరు కదలొద్దు, నేనేదో కంప్యూటర్ చెడిపోతే చూసుకుంటున్నా అని చెప్పాలి కదా. ఏది చెప్పలేదట. కంప్యూటర్ కార్డు ఇట్లా కదిలిస్తుంటే వచ్చారట. ఒక్కసారి బల్క్ వచ్చి, జనరల్గా ఆశ ఉంటుంది కదా, మార్నింగ్ నువ్వు 5 నుంచి వెయిట్ చేస్తాను, ఎరెక్ట్ వచ్చింది, కంప్యూటర్ కార్డుకి వచ్చిండి, అయిపోయి టికెట్లు ఇస్తానని చెప్పి కదిలారట. ఆ కదలటంతో తమిళనాడుకు సంబంధించిన ఒక మహిళ కింద పడిపోయింది, తొక్కేసలాట అయింది. ఆ మహిళ తొక్కేసలాట్లో దాంట్లో కింద పడిపోయింది, నలిగిపోతుందని చెప్పి గేట్ ఓపెన్ చేసిండట అక్కడున్న పోలీసు. గేట్ ఓపెన్ చేస్తే ఒక్కసారి మొత్తానికి ఈ మహిళ పోయింది, మిగతా జనాలు ఒక 40-50 మంది తొక్కేసలాట్లో డ్యామేజ్ అయ్యారు. దాని తర్వాత అక్కడ నుంచి రుయా ఆసుపత్రికి తీసుకుపోయారు. 6 మంది చనిపోయారు. 4 ఆంధ్రప్రదేశ్ సంబంధించి, 2 తమిళనాడుకు సంబంధించిన భక్తులు చనిపోయారు. తీవ్రమైన ఆవేదన, ఆందోళన. ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసింది. ఇది పూర్తిగా ప్రభుత్వం అంటే గవర్నమెంట్ అధికారుల నిర్లక్ష్యం. ప్రభుత్వం అంటే అక్కడ పోయి ఉండదు. ప్రభుత్వం అక్కడున్న టీటీడీకి సంబంధించిన యంత్రాంగము నిర్లక్ష్యము, టీటీడీ హయ్యర్ అఫీషియల్స్ కానించి కింద ఉన్న అధికారుల వరకు నిర్లక్ష్యము, హయ్యర్ అఫీషియల్స్ చైర్మన్తో సహా నిర్లక్ష్యమే. ఎందుకంటే మార్నింగ్ 5 గంటల నుంచి అక్కడ మీకు లైన్ ఉందంటే మీకు అప్డేట్ వస్తుంటుంది గంటకి ఏమవుతుంది, ఏం కథ అనేది. 1,00,000 మందికి టికెట్లు ఇవ్వడానికి, 1,00,000 మందికి పైగా టికెట్లు ఇవ్వడానికి మీరు ఏర్పాటు చేస్తే ఏ రకమైన ఏర్పాటు చేయాలి, ఎంత పగడబందిగా ఉండాలి. ఇట్లాంటి తిరుమల తిరుపతి అంటే ఒక పవిత్రమైన దేవస్థానం, చాలా సకల సౌకర్యాలు ఉంటాయి, భక్తులకు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. తినటానికి తిండి కానీ, తాగటానికి నీళ్ళు కానీ, టీ కానీ, కాఫీ కానీ, పాలు కానీ ఎప్పటికప్పుడు టైం టు టైం ఇస్తారనే ఒక సాంప్రదాయం ఉంది, ఒక నమ్మకం ఉంది. అక్కడ పోతే ఎట్లాంటి అసౌకర్యం కలదు, చాలా ప్రశాంతంగా ఉంటాం అనేది. కానీ ఈ రకమైన ఆందోళన, ఈ రకమైన తొక్కేసలాట ఉదయం 5 గంటల నుంచి ఉంటుంటే రాత్రి 8:30 వరకు ఆ టీటీడీ చైర్మన్ గారు కానీ, జేఈఓ కానీ, దానికి సంబంధించిన అధికారులు కానీ ఎవరికి అసలు అందలేదా మీకు ఇన్ఫర్మేషను? 1,00,000 మంది అక్కడ పోగై ఉంటే తిరుపతిలో
కనీసం మీకు సమాచారం రాలేదా? ఏంటి అసలు అక్కడ ఎందుకు ఉన్నారు, ఎందుకు జామ్ అయ్యారు, అసలు ఏం చేస్తారు మీరని ఆ చైర్మన్ జేఈఓని అడిగే ప్రయత్నం చేయాలి కదా. ఎవరు చేయలే. ఇది నిన్న ఘోరం, మామూలు ఘోరం జరగలేదు పాపం. చాలా చాలా దురదృష్టకరం అనమాట. వాళ్ళు ఒక నమ్మకంతో వస్తే అక్కడ ప్రాణాలు వదిలిపోవాల్సిన పరిస్థితి వద్దని అనుకోలే. ఎందుకంటే ఒక పగడబందీ ఏర్పాటు ఉండాలి. ఇగో ఇక్కడ ఎప్పుడు ఏం జరిగిందంటే ఉదయం 8వ తేదీ బుధవారం 5 గంటలకు తిరుపతిలోని 9 కౌంటర్లో భక్తులు రాక ప్రారంభమైంది. ఎక్కడ ఎండింగ్ ఎక్కడైంది? 8:30కి స్పృహ కోల్పోయిన మహిళ ఆసుపత్రికి వెళ్లే మార్గం మధ్యలో మృతి చెందింది. రాత్రి 8 గంటలకు మరో 10 మంది భక్తులు కింద పడ్డారు. ఇదనమాట. గంటకు ఒకసారి కేకలేస్తున్నా భక్తులు ముందుకు సాగడంతో శ్రీనివాస కౌంటర్ వద్ద తమిళనాడు చెందిన మల్లిక అనే మహిళ క్యూ లైన్లో పడ్డది. 6:30 కౌంటర్ కేంద్రాల వద్ద టీటీడీ సిబ్బంది కంప్యూటర్ల పనితీరును పరిశీలిస్తారట. ఉదయం 5ంటికి స్టార్ట్ అయితే 12:30 గంటల తర్వాత వచ్చి కంప్యూటర్ని సరి చేస్తారట. అది చూసి ఒక్కసారి జనాలు లేచారు, గుమ్ముగూడారు. ఇక అక్కడ స్టార్ట్ అయింది విషయం. ఈ 5 గంటల నుంచి స్టార్ట్ అయితే 6:30-7 గంటల వరకు టీటీడీ చైర్మన్ కానీ జేఈఓ గారు కానీ ఎవరికి కూడా కనీసం రివ్యూ చేయాలి కానీ సమీక్ష చేయాలని కానీ ఆలోచన రాలే. మీ నిర్లక్ష్యం, పూర్తిగా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారేమో అక్కడ విశాఖపట్నంలో ఉండరు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండరు. ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవటం, మీటింగ్, ఆ కథ. ఇది మొత్తానికైతే చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. సినిమా టికెట్ల కోసం విడిచిపెట్టారట. అందుకే తొక్కేసలాట జరిగింది అంటున్న పోలీసుల వైఫల్యం అని టీటీడీ చైర్మన్ అంటాడు. టీటీడీ చైర్మన్ పోలీసుల వైఫల్యం అంటాడు. మరి మీ వైఫల్యం లేదా? ఉదయం 5 గంటల నుంచి ఆడ కూర్చుంటే మీరు కనీసం పోలీసులను కానీ అధికారులు కానీ మానిటర్ చేశారా? మీరు పూర్తిగా పోలీసుల వైఫల్యం అయిపోయిందా? చేతులు ఎత్తేసారా? సినిమా టికెట్ లెక్క వదులుతారు. ఇంకో ఆయన చెప్తుండు, టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, చింతించడం తప్ప చేసేది ఏమీ లేదట. ఇంకేముంటుంది చేసేది? అసలు చేయాల్సిన టైంలో చేయనప్పుడు ఇప్పుడు చింతించడం తప్ప ఏముంటుంది? మీరు నిజంగానే ఉదయం 5 గంటల నుంచి క్యూ లైన్లో పబ్లిక్ ఉంటున్నారంటే 6 గంటలకి, 7 గంటలకి, 8 గంటలకు, గంటకి మీరు రివ్యూ చేస్తే అప్పుడు చేసేది ఉండేది. మీరు చేయాల్సిన టైంలో చేయకుండా ఇప్పుడు చింతించడం తప్ప నేను చేసేది ఏం లేదా 2 చేతులు కట్టుకొని కూర్చుంటే అంటే ప్రాణాలు పోయిన వాళ్ళకి, ప్రాణాలు పోయిన కుటుంబాలకు తెలుస్తుంది ఆ చింతించడం ఏంది, చేసేది ఏం లేదు అని ఆయన చెప్తుండు. అధికారుల వైఫల్యంతోనే తొక్కేసలాట మీడియాతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుపతిలోని బైరాగిపట్టెడలో టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కేసలాటలో 6 భక్తులు మృతి చెందిన ఘటనపై చింతించడం తప్ప చేసేది ఏమీ లేదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ పొరపాటు జరిగిపోయింది, చింతించడం తప్ప మనం చేసేది ఏమీ లేదన్నారు. అధికారుల వైఫల్యంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. ఒక సెంటర్లో భక్తురాలు అపస్మారక స్థితికి చేరుకుంటుండగా డీఎస్పీ గేట్లు తీయడంతో ఒక్కసారిగా భక్తులు ప్రవేశించారని, దీంతో తొక్కేసలాట జరిగి భక్తులు మృతి చెందినట్టు ప్రాథమికంగా సమాచారం అందిందని తెలిపారు. మరో 20 నుంచి 25 మంది వరకు క్షతగాత్రులు రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. సీఎం అసహనం వ్యక్తం చేసిండట. ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యంతో ఇదంతా జరిగింది, ఈ ఘటన చోటు చేసుకుందాం. ఇప్పుడు నేను చేసేది ఏమి లేదు, అధికారులు నిర్లక్ష్యం అంటే మరి మీరు ఎందుకు ముందు చైర్మన్ దేనికి, జేఈఓ దేనికి? మీరు దేనికి చైర్మన్ ఉంది? ఉట్టిగా అలంకారప్రాయమా? చైర్మన్లు పెట్టేది ఎందుకు? అధికారులని సరిగ్గా పనిచేయించడానికి, వాళ్ళతో సమన్వయం చేసి వాళ్ళని కోఆర్డినేట్ చేయడానికి, వాళ్ళపైన అజమాయిషీ చేయడానికి. మీరు ఉట్టిగానే అధికారుల వైఫల్యం, పోలీసుల వైఫల్యం వాళ్ళిద్దరి మీద దోషేసి నేను మట్టికి చేసేది ఏం లేదు, చింతించ తప్ప అని మీ పనులు మీరు చూసుకుంటే అయిపోతే దేనికి? మరి పదవి తీసుకున్నప్పుడు బాధ్యత ఉండాలి కదా. నిజంగానే అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది, ఉదయం నుంచి లేరంటే సరే చైర్మన్ కూడా అక్కడికి వచ్చి కాయలు గాయాడు, ఏ చైర్మన్ అయినా. అది చూడాల్సిన అధికారులు, పోలీసులు వాస్తవంగా వాళ్ళే చూడాలి. కానీ మీరు పైన నుంచి మానిటర్ చేయాల్సిన బాధ్యత చైర్మన్ గారికి ఉంది కదా, జేఈకి ఉంది కదా. ఉదయం 5 గంటల నుంచి కదా, 12-13 గంటల తర్వాత కదా జరిగింది. 12-13 గంటలు అక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వేషన్ చేయలేని పరిస్థితుల్లో అంత బిజీ మీకుంటే మరి మీకు దేనికి అది పదవి? మీరు దానికి కనీసం 1 గంట కేటాయించలేదా టీటీడీ కోసం చైర్మన్గా? వైకుంఠ ఏకాదశి టికెట్లు అత్యంత ప్రతిష్టాత్మకం. దానికి సంబంధించి నలుమూలల నుంచి, రాష్ట్రం నుంచి, బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. కనీసం ఉండాలి 1 గంట కేటాయించవచ్చుగా. ఏం జరుగుతుంది అనేది మీకు ఇంటెలిజెన్సీ అక్కడ నుంచి అధికారులు ఫీడ్బ్యాక్ ఇయ్యరా, తెప్పించుకోరా? మీరు తెప్పించుకుంటే వస్తుంది. ఏది లేదు, వదిలేసి నేను ఇప్పుడు చింతించడం తప్ప నేను చేసేది ఏం లేదంటుండు. మొత్తానికైతే అందరు సంతాపం అయితే వ్యక్తం చేశారు. కానీ ఏదైనా చనిపోయిన వాళ్ళు పాపం తిరిగి వచ్చేది కాదు, ఆ కుటుంబాలకు జరిగిన నష్టం పూడ్చేది కాదు.
పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు తోడుగా నిలుస్తాం. మీకు అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి. వాళ్లే కొడుతున్నారు, వాళ్లే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. రేపు అలాంటి వాళ్ళందరినీ చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడతాం. 6 నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చింది. విద్య, వైద్యం, వ్యవసాయము, పాలనా బాధ్యతల నుంచి తప్పుకున్న సర్కారు ఎన్నికల హామీలన్నీ గాలికి. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. గతంలో మనం ఇచ్చిన పథకాలను రద్దు చేశారు. చేస్తున్నదల్లా స్కాములే, స్కీములు లేవు. స్కాములు, బాదుడే బాదుడు. బాబు మోసాల గురించి ఆ రోజే చెప్పాను. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విలువలు ముఖ్యం. అందుకే అబద్ధాలు చెప్పలేదు. ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం ఇది. సోషల్ మీడియా ద్వారా బాబును నిలదీద్దామని. ఇది ప్రతి పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్తగా అండగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు ఎవరైతే జెండా మోసారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటా. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం. ఎవరైతే అక్రమ కేసులు బారిన పడుతున్నారో వాళ్ళందరూ, ఎవరు మీ పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారో వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టం ముందు ప్రతి ఒక్కళ్ళు నిలబెడతా అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. సర్కార్ నిర్వాహకంపై జనాగ్రహమాట. సమస్యలు పరిష్కరించాకే బల్క్ డ్రగ్ పార్క్ శంకుస్థాపన చేయాలని డిమాండ్. ఆందోళన దిగిన మత్స్యకారులు, మహిళలు, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, సిపిఎం నేతలు వాళ్ళని అరెస్ట్ చేశారట నిన్న. సర్కార్ నిర్వాహకంపై నిన్న జనాగ్రహం. ప్రధానమంత్రి మోడీ గో బ్యాక్ అని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఉంది కదా, దాన్ని శంకుస్థాపన చేయాలంటే ముందు మా సమస్యలు ఏందో పరిష్కరించండి, తర్వాతనే రండి అని చెప్పి. ఇది సాక్షికి సంబంధించి. రైట్. తీవ్ర బాధాకరమైందని సీఎం చంద్రబాబు అంటాడు. తిరుపతి ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండు. పెను విషాదం అని చెప్పి రాహుల్ గాంధీ, అందరూ కేజ్రీవాల్ బాధాకరం అని చెప్పి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన కలిగించిందట. మొత్తానికైతే స్పందించారు అందరు, కానీ వీటితోని కాదు కదా. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. ఇక అంతా మంచేనట. ఏపీ ముఖ చిత్రమే మారబోతుంది. రాష్ట్ర అభివృద్ధికి భుజం కలిపి నడుస్తాం. విశాఖలో గ్రీన్ హైడ్రోజన్ హబ్తో వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధం. రాష్ట్ర అభివృద్ధిలో కీలకం కానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్. విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీ. ఇక అంతా మంచేనట. ఏది అంతా మంచి అంటే, మీరేమన్నా వచ్చి ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదాను ఇచ్చి, లేదంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇచ్చి, అంటే లేదు మేము ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పుంటే అంతా మంచి జరిగేది. ఎట జరిగింది? ఉట్టి మాటలు చెప్తే మంచి జరిగితే. గతంలో అమరావతి శంకుస్థాపనకు వచ్చిండు. శంకుస్థాపనకు వచ్చి ఏం చెప్పారు? చెంబెడి నీళ్ళు మట్టి ఇచ్చిపోయారని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు, విమర్శించిండు. చెంబెడి నీళ్ళు మట్టి ఇచ్చిపోయిండు, ఏమీ లేదని. మళ్ళీ ఇవాళ విశాఖపట్నం వచ్చిండు, ఏం చెప్పిండు? ఏం కానీ అంతా మంచి స్వర్ణ యుగమైగా నవశకం, స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. ఏమొచ్చింది? రాష్ట్రానికి హైడ్రోజన్ పార్క్ ఓపెన్ అయింది. అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి. ఇక దాంతో అయిపోద్దా? రాష్ట్రం అంతా అభివృద్ధి అయిద్దా? ఇది ఒక ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. ప్రధానమంత్రిని తీసుకొచ్చిండు చంద్రబాబు నాయుడు గారు, అయిపోయింది, అద్భుతాలు జరుగుతాయి అంటే. ప్రధానమంత్రి ఇవ్వాలనే రాలేదు, చాలాసార్లు వచ్చిండు. ఇక అద్భుతాలు జరగాలంటే ప్రధానమంత్రి వస్తే జరగదు. ప్రధానమంత్రి రేపు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి రాజధాని కోసం 1,00,000 కోట్లు, పోలవరానికి ఇన్ని కోట్లు కేటాయిస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని దశ మార్చేదానికి బడ్జెట్లో కేటాయింపులు చేస్తామంటే దాంట్లో ఆనందం ఉంటుంది. పోయినసారి బడ్జెట్ పెడితే ₹1 కేటాయించలే. 15,000 కోట్లు అప్పిస్తాం, అప్పు తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తాం, తెచ్చుకోండి అంటే ఆ 15,000 కోట్లు కూడా దిక్కు లేదు, మొక్కు లేదు. కానీ అంతా మంచి అని చెప్తున్నారు. మరి ఎట్లా మంచి అయిద్దో తెలవట్లే. పదవులు సంక్రాంతి అట. కూటమి నేతలకు నామినేటెడ్ పోస్టులు నేడో రేపు మరో జాబితా. దాదాపు 60 కార్పొరేషన్లకు నియామకాలు. ఈ నెలాఖరు నాటికి నామినేటెడ్ పదవులన్నీ భర్తీ. ఆలయాల పాలక మండలి భర్తీకి కూడా కసరత్తట. పదవులు సంక్రాంతి. కూటమి నేతలకి సంక్రాంతి పండగ అయిద్దట. అయితే దీంట్లో కీలకమైందంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన జనసేన క్యాడర్ ఒత్తిడి చేస్తున్నారు. ఈసారి ఇచ్చే 60-70 పోస్టుల్లో 30-40% మనమే ఉండాలి, మన పార్టీకి వేయాలి. ఎందుకంటే అసలు మనమంటూ లేకపోతే, మన పొత్తు అంటూ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయ్యేటోడు కాదు. తెలుగుదేశం పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి ఊపిరిపోసింది, తెలుగుదేశం పార్టీని బతికించింది,
తెలుగుదేశం పార్టీ అలా అధికారంలో ఉండటానికి కారణం మనం కాబట్టి మనకి రావాలని చెప్పి వాళ్ళు అడుగుతుండట. అది ఒక పీటముడి పడేటట్టే ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి. రైట్. ఆధునిక ఆంధ్రాన్ని ఆవిష్కరిస్తామంటాడు మోడీ గారు. మరి ఇప్పుడున్న ఆంధ్రపై ఆధునిక ఆంధ్ర వద్దట. అన్నీ అంటే ఆధునిక ఆంధ్ర అంటే ఏంది? విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయటం, రోడ్లను ప్రైవేట్ పరం చేయటం, ఎయిర్పోర్ట్లు ప్రైవేట్ పరం చేయటం, ఉన్న కంపెనీలు అమ్మటం. ఇది ఆధునిక ఆంధ్ర అంటే? ఆధునిక ఆంధ్ర అంటే ఏంది? చంద్రబాబు నాయుడు గారు చెబుతుండే విజన్ 2047 ప్రకారం నేను గ్రామాలలో వేసే రోడ్లను కూడా ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇస్తా, టోల్ గేట్లు పెడతారు అని చెప్పి. అదేనా ఆధునిక ఆంధ్ర? ₹1 ఇచ్చేది పోరుగానే మాటలు చెప్పిపోతా మోడీ గారు చెబుతుండు. అది ఆధునిక ఆంధ్ర? మోదీ గోబ్యాక్ నిరసన ఉద్రిక్తమైందట. విశాఖలో వామపక్ష కార్యకర్తలపై పోలీసులు దాష్టికం చేశారని చెప్పి ఒక వార్తని ఇది విశాలాంధ్ర సంబంధించి ఈనాడు చూద్దాం. ఈనాడులో భజనే ఉంటుంది, మొత్తం అయిపోయిందిగా. ఆంధ్ర అభివృద్ధికి భుజంగా గాయాల్సింది, ఆర్థికంగా మద్దతు ఇవ్వండి. భుజంగా అత్యం సుఖం, భుజంగా వేయటానికి అదేమన్నా ఏంటి బండే? దిగబాట బండి అయితే భుజంగాసి నెట్టాల. ఈ భుజంగాసుడు అమరావతి శంకుస్థాపన రోజు నుంచి చెప్తున్నారు. ఆ భుజంగాసింది లేదు, ఆంధ్ర బాగుపడదు లేదు. వీళ్ళ రాజకీయ అవసరాలు ఉన్న రోజులు మోడీ గ్లోబల్ లీడర్ అంటాడు చంద్రబాబు నాయుడు, మోడీ విశ్వగురు అంటాడు, మోడీ ఇది అంటాడు, మోడీ అద్భుతం అంటాడు, భూమి బద్దలైనట్టు చెప్తాడు. మళ్ళీ ఆయన అవసరాలు లేని మోడీ అసలు దుర్మార్గుడు అంటాడు, ఇవన్నీ చెప్తాడు. మళ్ళీ మోడీ అసలు ఈ దేశంలో ఉండటానికి అనర్హుడు. అది వినాలి మనం, ఇది వినాలి. మనం విన్నాం కదా 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటూ అసలు భుజం రాసుకొని తిరిగారు. 18 వచ్చేటప్పటికి మోడీ గో బ్యాక్ అన్నాడు, నల్ల సొక్కాలు వేసుకొని నిరసన తెలిపా. ఏమన్నాడు మోడీ? అమిత్ షా ఈ దేశంలో ఉండటానికి అనర్హులు, ఉగ్రవాదులు, తీవ్రవాదుల కంటే డేంజర్ అన్నాడు. మళ్ళీ అదే నోరు అదే మనిషి 2024 ఎన్నికల ప్రచారంలో చిలకలూరుపేటలో సభ పెడితే బహిరంగ సభ ప్రధానమంత్రి గారు వస్తే అసలు మోడీ అంత అద్భుతమైన వ్యక్తి ఈ ప్రపంచం లేడు, భూమి మీద ఆయనే మొనగాడు అని చెప్తి, విశ్వగురు అని చెప్తి. ఇప్పుడు గ్లోబల్ లీడర్ అంటాడు. మీ అవసరాల తగ్గట్టు మాటలు మాట్లాడడం తప్ప ప్రజలకు ఒరిగింది లేదు, ఆడ జరిగేది లేదు. ఆంధ్ర అభివృద్ధికి భుజంగా వస్తానని ఆయన చెప్తుంటే భుజంగా అయి నువ్వు మిట్టల్ కంపెనీని పెడదాం, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని అయితే మోద్దామని ఇద్దరు కలిసి అనుకున్నట్టుంది. అదే భుజంగాసుడా? విశాఖపట్నాన్నేమో స్టీల్ ఫ్యాక్టరీని మట్ట కలిపి మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీని పట్టుకొచ్చి ఆడబెట్టడం. ఇది ఒక వార్త. తిరుపతిలో పెను విషాదం, తొక్కిసలాట్లో 5 భక్తులు మృతి చెందారు. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇది కూడా ఒక రకంగా భజనే ఉంటుంది. ఏం రాశారు? పెను విషాదం, వైకుంఠ ద్వారం దర్శనం దగ్గర దర్శన టికెట్ల టోకెన్ల జారీలో అపశృతి, బైరాగి పట్టెడు కేంద్రంలో తీవ్ర తొక్కిసలాట, 6 మృతి, పెద్ద సంఖ్యలో భక్తులకు గాయాలు. ఆంధ్రాకాండ మీ సంకల్పానికి మా సహకారం ఉంటుందని ప్రధాని భరోసా ఇచ్చిండట. ఆయన సంకల్పం ఏందో మీ సహకారం ఏందో జనాలకు అర్థం కావట్లే. ఆయన సంకల్పమేమో అంత ప్రైవేట్ పరం చేయడం, దానికి నేను సహకరిస్తానని మోడీ గారు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఏంది? ప్రైవేటీకరణ. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కాడి నుంచి మొదలు పెడితే గ్రామంలో వేసే కనెక్టివిటీ రోడ్లు కూడా ప్రైవేట్ పరం చేస్తారట. P4 అని చెప్తుండు. ఆ సంకల్పం అయిందైతే ఆ సంకల్పానికి మోడీ గారు ఒక భుజం వేస్తారట. మొత్తం మీద మీరు భుజాలు వేసుకొని ప్రజల మట్టి గరిపిస్తారు, ప్రజలపైన అప్పులు భారం వేసి ప్రజలకున్న ఆస్తులన్నీ ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడం తప్ప మీ సంకల్పాలు సహకారాలు ప్రజలకు మేలు చేసేటట్టు అనిపించలే. రోడ్ షో అదుర్సట. రోడ్ షో అదుర్సు. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కార్యక్రమం పెట్టిందంటే ఏదో ఒక విషాదం ఉంటుంది దాని వెనక అనేది బయట చర్చ జనాలలో. అన్నీ విజయాలేనట. సుపరిపాలన, సంక్షేమ, అభివృద్ధి. ఏపీకి ఊపిరి అందించారట. ఏమందించారు ఊపిరి? ₹1 ఇవ్వలేదుగా. ఊపిరి ఏడ అందించారు? 2,08,000 కోట్లు అనేది ఈ కేంద్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు, హైడ్రోజన్ ప్రాజెక్టు, NTPCకి సంబంధించినవి. ఏపీ రాజధానికి ఏమొచ్చింది? పోలవరానికి ఏమొచ్చింది?
ఎక్కడేమొచ్చింది ఊపిరి రావడానికి? రైట్. ఆంధ్రజ్యోతి ఇంకో భజన వార్త రాసింది. ఇవేం హాస్టళ్ళు 5 ఏళ్లలో కనీసం 20 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. నాటి జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం. నాటి జగన్ ప్రభుత్వంపై నిర్లక్ష్యం అంటే ఈ 7 నెలల్లో జరిగే నిర్లక్ష్యం గురించి చెప్పలే కోర్టు, మర్చిపోయినట్టుంది అని ఆంధ్రజ్యోతి రాసింది. ఎవడన్నా ప్రభుత్వం అంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అడుగుతారని, గడిచిన ప్రభుత్వం అట అన్యాయం చేసిందట. మరి ఇప్పుడు బాగా అయి ఉన్నాయా? ఇప్పుడు మంచిగా ఉన్నాయా? సరే, జగన్మోహన్ రెడ్డి 20 కోట్లే కేటాయించిండు, 5 ఏళ్లలో నిర్లక్ష్యం చేసిండు, గాలికి వదిలేసిండు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 7 నెలలు అయింది, 8 నెలలు కూడా కావస్తుంది. ఏం చేసిండు హాస్టల్స్కి? ఎన్ని కోట్లు కేటాయించిండు? ఎక్కడన్నా విజిట్ చేశారా? ఏం బాగుపడ్డాయి? అది రాయదు వార్త. నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట. నేటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ప్రశంసలు కురిపించినట్టు వీళ్ళర్థం. నాటి జగన్మోహన్ రెడ్డి నేటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు. మీరు ప్రజల కోణంలో వార్త రాస్తే ఏం రాయాలి? హాస్టల్లో తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, నీళ్లు లేవు, సరైన వసతి లేదు, పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వట్లేదు, అది ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా అని చెప్పి రాయాలి. నాటి ప్రభుత్వం అంట నేటి ప్రభుత్వం మంచిదే ఉందా మరి అని చెప్పింది ఆ కోర్టు నీకేమన్నా? లేకపోతే పిల్లలు చెప్పారా? హాస్టల్లో ఉండే పిల్లలు ఆయన భజనకి అద్దు అడుపు లేదనమాట. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.